ఎందుకురా నా పెళ్ళాన్ని తగులుకున్నావు భాస్కర్? నీ పెళ్ళాన్ని ఎవడన్నా ఉంచుకుంటే ఊరుకుంటావా భాస్కర్? ప్రూఫ్ లేదనుకున్నావా? నా పెళ్ళాం ఆత్మహత్య చేసుకోబోయింది. ఇది నీళ్లలోకి దూకింది. అదే స్పాట్ కి మీ వాడు వచ్చాడు. మీ వాడు డైరెక్ట్ గా నా పెళ్ళాం మీద దూకాడు, వాటేసుకున్నాడు, పైకి తీసుకొచ్చాడు. నా పెళ్ళాన్ని వాడు కీపునే కాపాడతాడా? దొంగ నా కొడక. రే భాస్కర్, నా పెళ్ళాం నీ తమ్ముడికి ఇదిగో ఇదిగో వీడికి ఫోన్ చేసింది, రమ్మని చెప్పింది. నీళ్లలో నేను ఇలా దుక్కుతానని చెప్పింది. వచ్చి ఇలా పట్టుకోమని చెప్పింది, ఇలా వాటేసుకోమంది, ఇలా ముద్దు పెట్టేసుకొని అలా పైకి తీసుకొచ్చామంది, అలా ముద్దులు పెడుతూ ఉండమని చెప్పింది. లేకపోతే హైదరాబాద్ లో ఎన్ని గొప్ప స్పాట్లు ఉన్నాయి. గోల్కొండ ఉంది, చార్మినార్ ఉంది, హుస్సేన్ సాగర్ ఉంది, గండిపేట ఉంది. ఇన్ని గొప్ప స్పాట్లుగా నా పెళ్ళాం వెళ్లకుండా ఇక్కడ దూకింది కదా. మరి వీడికి అది ఎలా తెలిసింది? ఆ చిన్న స్పాట్ ఎలా తెలిసింది? ఇది ఫోన్ చేయకపోతే ఎలా తెలిసింది? రేయ్, నా పెళ్ళానికి వీడికి కనెక్షన్ ఉంది. హైదరాబాద్ లో కరెంట్ ఎక్కువగా పోతుంది. కరెంటు ఉన్నప్పుడు ఇది నా ఇంట ఉంటుంది, కరెంటు పోయినప్పుడు ఇది నీ ఇంట ఉంటుంది. డాక్టర్ గారండి. ముత్తుకృష్ణ గారు నమస్కారం. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నానండి, మీరెలా ఉన్నారు? నేను బాగున్నానండి. ఏంటి మేడంతో వచ్చారు? ఏమ్మా, ఏదైనా విశేషమా? విశేషమేం లేదండి. నా వైఫ్ ని చిన్న టెస్ట్ కోసం తీసుకొచ్చా డాక్టర్ గారండి. ఏం టెస్ట్? నా వైఫ్ కి ఒరిజిన్ టెస్ట్ చేయండి డాక్టర్ గారండి. కాకి ఉగ్గిన ఎత్తుకెళ్ళొద్దు కదా, అలాగే నా వైఫ్ శీలాన్ని ఎవరు ఎత్తుకెళ్ళిపోయారని చెప్పేసి డౌట్ డాక్టర్ గారండి. టెస్ట్ చేయండి డాక్టర్ గారండి. అంత కంగారు పడతారేంటి డాక్టర్ గారండి? లాస్ట్ వీక్ మా డాడీ వచ్చారు కదా, మా డాడీకి బాగా దగ్గు వస్తుంటే అది టీబీనా జనరల్ దగ్గ అని డౌట్ పడి తీసుకొచ్చాం కదా. మీరు టెస్ట్ చేశారు కదా, అది టీబీ కాదండి మామూలు దగ్గర అన్నారు కదా. అలాగే ఇది కూడా డౌట్, టెస్ట్ చేయండి, క్లియర్ అయిపోతుంది కదా. ఇక్కడే ఉండు డాక్టర్ గారు. 3వ నెల బాగానే ఉంది, కానీ ఒకసారి చెక్ చేద్దామని మీద. వీడు పెద్ద మెంటల్గాడు. వీడి దగ్గర నేను జాబ్ చేసేవాడిని, మానేయకపోతే చచ్చి ఉండేవాడిని. నంబర్ 1 మెంటల్. ఎంత మెంటల్ అంటే మెంటల్ నాకు అడుగును కదా. సుమన్జీ తిట్టావు. మంచోడు అని చెప్తాను. నన్ను తిట్టినా పర్వాలేదు, నేను మాట చెప్తున్నాను. సుమన్ ఈజ్ వెరీ గుడ్ జెంటిల్మన్, వెరీ హానెస్ట్, వెరీ గ్రేట్ పర్సన్. సుమన్ జీ, నా మిసెస్ ని పరిచయం చేస్తాను నీ మిసెస్ కి. ఓకే. వీడు మంచోడే, నన్ను ఎలా గుర్తించాడో చూసావా? కాకపోతే అప్పుడప్పుడు మెంటల్ వస్తుంది వీడికి. సుమన్ జీ. సార్ సార్ అమ్మా, నా మిసెస్ సత్య. నమస్కారం పెట్టుకోమ్మా. నమస్కారం పెట్టమ్మా. హాస్పిటల్కి తీసుకొచ్చా పని మీద. అదే పాపం హాస్పిటల్కి ఎందుకు తీసుకొచ్చారండి? చిన్న టెస్ట్ కోసం సుమన్ జీ. ఏంటా టెస్ట్? ఒరిజిన్ టెస్ట్. అదే సిలవతా కాదా అని చెప్పేసి. మెంటల్ ఎదవా. రేయ్, ఎవరైనా పెళ్లికి ముందు అవసరం అయితే చేయించుకుంటారా? పెళ్ళైన తర్వాత పెళ్ళానికి ఒరిజిన్ టెస్ట్ ఎవరైనా చేస్తారా? మెంటల్ ఫిలో. నీకుండే జబ్బేంట్రా అసలు? ఏంట్రా నీ మెంటాలిటీ? ఎవరికైనా షుగర్ ఉంటుంది, బీపీ ఉంటుంది, అల్సర్ ఉంటుంది. నీకున్నది ఏంట్రా? ఈర్ష, అసూయ, శాడిజమా, దరిద్రమా? ఏంట్రా? రేయ్, నువ్వు బూకే బారవరా ఎదవా, చెత్తనా ఎదవా, తొట్టినా ఎదవా. పదవే. అమ్మా, ఈయన చంపేసి ఈయన మొహం మీద యాసిడ్ వేసి ఈడు కనబడకుండా చేసి ఈ సమాజానికి మేలు జరుగుద్ది. చండాలుడు, ఎదవా, స్టూపిడ్. డాక్టర్ గారు, పచ్చా పండా ఏమైంది డాక్టర్ గారండి? షీ ఈజ్ వర్జిన్. అవునా? సర్టిఫికేట్ ఇవ్వండి.
నేనెంత అనుమానపు నా కొడుకునో తెలుసా? ఒకసారి నువ్వు గుడికెళ్ళావు కాటన్ చీర కట్టుకొని, నీ చీర వెనక నలిగిపోయి ఉంది. ఎందుకు నలిగిందని అడిగాను. గుడి మెట్ల మీద కూర్చొని వచ్చానన్నావు. నేనేమనుకున్నానో తెలుసా? ఎవడి ఒళ్ళోనో కూర్చొని వచ్చిందని అనుమానపడ్డాను సత్య. సత్య, ఒకసారి నువ్వు మా డాడీకి టాటా చెప్పావు, టాటా అంకుల్ అని. నేనేమనుకున్నానో తెలుసా? మా డాడీలో అంకుల్ చూస్తుందా, మా డాడీలో మగాడిని చూస్తుందా అన్నంత అనుమానపడ్డానమ్మా.